నిన్న మన రాహుల్ మన ప్రధానమంత్రి మోదీ మన జనగణనతో పాటు కులగణ కూడా మనం చేద్దాము అని చెప్పంగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు కాలర్లు ఎగరేసుకొని మొన్నటిదాకా అపోజ్ చేసిన భారతీయ జనతా పార్టీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు కులగణకు ఒప్పుకున్నది. చూడు మేము తీసుకొచ్చిన నిర్ణయాలన్నీ దేశ హితంలో ఉంటాయి, ఇది మా విజన్ ఉండే. సరే ఎవరు చేస్తేంది, ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, క్యాస్ట్ సెన్సస్కి ఒప్పుకున్నాడు, ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మేము ఇమ్మీడియట్గా ఆ రెస్పెక్టివ్ మంత్రి ఎవరైతే ఉన్నారో దాన్ని బడ్జెట్ అలొకేట్ చేయమని చెప్తున్నాము ఎక్సెట్రా అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడిండ్రు. అయితే ఇంట్లో మెరిట్స్ ఏంది, డీమెరిట్స్ ఏంది, అసలు కథ ఏంది అని చెప్పి మాట్లాడితే గిరీష్ ఈ 2 ఫోటోలలో ఏం పెట్టినావు జర జాగ్రత్తగా నుండి మీకు నేను పాదాభివందనం చేసి చెప్తున్నా. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఆధారాలతో మీ చిత్రగుప్త్ అండ్ ఐఎమ్ ఆల్సో ఛాలెంజింగ్ ది కాంగ్రెస్ లీడర్స్ అండ్ కాంగ్రెస్ కార్యకర్తాస్. మీరు తమ్ముంటే తిప్పి కొట్టండి ఈ డేటాని, అబ్సల్యూట్ డేటా. ఓకే గిరీష్, ఒక దిక్కేమో కులగణ మా విజన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, దీని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా సడన్గా రాహుల్ గాంధీ బ్రౌన్ యూనివర్సిటీ మీద ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను అడిగితే ప్రశ్న, టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు గిరీష్ నువ్వు అని చెప్పి మీ మధ్యలో జరుగుతున్న ప్రశ్నలకు నా ఏకైక సమాధానం, నేను ఎప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయ ఫ్రెండ్స్. అసలు రాహుల్ గాంధీ యూఎస్ఏ ఎందుకు పోయిండు? యూఎస్ఏ పోయినాక కేవలం బ్రౌన్ యూనివర్సిటీకి ఎందుకు పోయిండు? అక్కడ పోయిన తర్వాత ఆయన చక్కగా కూర్చోలే, మళ్ళీ భారత్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ని దూషించిండు. అది రిగ్గింగ్ అయిందని అన్నాడు. ఎలక్షన్స్ భారతదేశంలో మొన్న జరిగిన ఎలక్షన్స్, ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఫేర్గా జరగలేదని అన్నాడు. అరే గిరీష్, ఈడ నువ్వు కులగనా అని చెప్తున్నావు, మళ్ళీ ఎలక్షన్ కాడికి మాట్లాడుతున్నావు అంటే ఇదే రాహుల్ గాంధీ బ్రౌన్ యూనివర్సిటీలో మాట్లాడిండు. నేను ఇప్పుడు లింక్ కనెక్షన్ చేసుకుంటూ వస్తున్నా, డాట్స్ కనెక్ట్ చేయండి. మీ తమ్ముడికి జర టైం ఇయ్యి ఫ్రెండ్స్. ఈ క్యాస్ట్ సెన్సస్ ఢిమ్కా ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఇది ఒక రిహాటరిక్ స్పీచ్. అంటే అరిగిపోయిన టేప్ రికార్డు మనం మాట్లాడతాం చూడు, సార్ ఎప్పుడు అట్లనే మాట్లాడతారు, సార్ వారు ఎప్పుడు అట్లనే మాట్లాడతారు. రిహాటరిక్ స్పీచ్ ఎప్పుడు కులగన నువ్వు ఏదైనా కులగన క్యాస్ట్ అది జరుగుతూనే, జాతిగాన జరుగుతూనే అవుతుంది అని చెప్తారు. లాస్ట్కి మోదీ గారు ఇన్నారు, ఆఖరికి మేము చెప్పిందే అవుతుంది చూడు, దేశంలో మా విజన్ దేశానికి హితంలో ఉంటుంది అని చెప్పి మాట్లాడినారు. ఇది ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నా. ఈడికేని ఈయన దేశాలలో ఏం మాట్లాడిండో మీకు ఇది ఓపెన్ చేసిన. ఈడికేని జర జాగ్రత్తగా నుండి, ఇక్కడికేం చిట్టా మొదలవుతుంది. ఈ ఢిమ్కా క్యాస్ట్ సెన్సస్ది ఎట్లా మొదలైంది, అసలు ఈ ఆలోచన పెద్ద మనిషికి ఎట్లొచ్చింది, ఈ ఆలోచన తనదేనా లేకపోతే ఎవడన్నా ఫీడ్ చేసిండా? ఈయన బ్రౌన్ యూనివర్సిటీకి ఎందుకు పోయిండు? ఆడికైనా మొదలవుతుంది ఫ్రెండ్స్. బ్రౌన్ యూనివర్సిటీలో ఒకటి వ్యాక్సన్ ఇన్స్టిట్యూట్ అని ఉన్నది. ఇది ప్రాజెక్ట్స్ ఆన్ డైవర్సిటీ మీద చేస్తుంది. ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ వోకిజం ఎక్సెట్రా మీద పనిచేస్తుంది. ఈ బ్రౌన్ యూనివర్సిటీలో కార్నే ఇన్స్టిట్యూట్ ఫార్ బ్రెయిన్ సైన్స్ అని ఒకటి ఉన్నది. ఇది ఒక పొలిటికల్ థియరీని మీద ఒక పెద్ద కేస్ స్టడీ చేస్తుంది. ఈ కార్నే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ అండ్ దిస్ పొలిటికల్ థియరీలో ఏం చేస్తారు గిరీష్ అని అంటే, న్యూరో సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పొలిటికల్ పోలరైజేషన్ మీద పనిచేస్తారు. ఇది ఎవరు చేస్తున్నారు గిరీష్ అని అంటే, ఫీల్డ్ మ్యాన్. నీకెట్లా తెలుసు రాత్రి కలవడ్డది అంటే, నాకు రాత్రి కలవడ్డది. చిత్రగుప్తుడు వచ్చి మాకు రాత్రి కళల చిట్టాలు ఇస్తాడు. గిరీష్ ఆధారాలు ఏంది మాట్లాడాడు, చిత్రగుప్త ఆధారాలు ఏంది ఏది మాట్లాడాడు. నేను అందుకే కాంగ్రెస్ లీడర్లని కౌంటర్ ఇన్రీ సార్ అని చెప్పి ప్రాధేయపడతా ప్రతిసారి. నౌ దిస్ ఈస్ ద బ్రౌన్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. బ్రౌన్ యూనివర్సిటీ న్యూస్ ఫ్రమ్ బ్రౌన్ డేటెడ్ టు 1 February 2023లా స్టడీ ఆఫర్స్ న్యూరోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ బ్రెయిన్స్ బయాస్ పార్టీషన్ అగేన్స్ట్ న్యూ ఇన్ఫర్మేషన్ అని అంటే, ఒక ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఎట్లా తీసుకుంటుంది అనే దాని మీద ఇది రీసెర్చ్, న్యూరో సైంటిఫిక్ స్టడీ. దీంతో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రాసిన కథ ఎన్నో వచ్చింది ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ యూనివర్సిటీ వెబ్సైట్లో వచ్చింది. ఇగో నేను వెబ్సైట్ కూడా మీకు పెట్టిన, ఆ వెబ్సైట్ల నుంచే తీసుకున్నా. దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ పాన్స్ అని చెప్పి పినాస్ అనే ఒక సంస్థ దీని మీద ఇంటర్ప్రిట్ చేసింది. ఏమని చేసిందనంటే, ఇంటాలరెన్స్ ఆఫ్ అన్సర్టనిటీ మాడ్యులేట్స్ బ్రెయిన్ టు బ్రెయిన్ సింక్రోనీ డ్యూరింగ్ పొలిటికలీ పోలరైజ్డ్ పర్సెప్షన్. ఇంటాలరెన్స్ అనే వర్డ్ ఎవరు తీసుకొచ్చిండు భారతదేశంలో? కాంగ్రెస్ పార్టీ. ఈ ఇంటాలరెన్స్ ఏమని స్టిమ్యులేట్ చేస్తుందని చెప్తున్నారు? బ్రెయిన్ సింక్రోనీ డ్యూరింగ్ పొలిటికలీ పోలరైజ్డ్ పర్సెప్షన్. అంటే చూసినావా, నాకు ఒక అభద్రతా భావం, నా కౌమ్ని చంపుతున్నారు, నా జాతిని ఎఫెక్ట్ చేస్తున్నారు అనే ఒక పొలిటికల్ న్యూరో సైంటిఫిక్జం ప్రాసెస్ని మైండ్లలో కూర్చోబెడుతున్నారు, వాళ్ళ బ్రెయిన్ని మ్యాప్ చేస్తున్నారు, తద్వారా పొలిటికలీ పోలరైజ్డ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది? May 13th 2021కి ఈ డేటా వచ్చింది. అంటే దీనికంటే ముందు ఎన్ని రీసెర్చ్లు జరిగినాయి చూడు బ్రౌన్ యూనివర్సిటీలో. ఇది ఎక్కడొచ్చింది?
పినాస్ అనే ఒక సంస్థ దగ్గర వచ్చింది. నేను ఇగో దాని వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ పెట్టిన, పోయి చూడండి. అయితే ఈ బ్రౌన్ యూనివర్సిటీలో ఈ స్టడీ ఏం చేస్తుంది, బ్రెయిన్స్ ఎట్లా మ్యాప్ అవుతాయి అంటే ఒక ఐడియాలజీ బేస్డ్. ఇప్పుడు నేను ఒక రైట్ వింగ్ ఐడియాలజీ అంటారు, నన్ను కట్టర్ ఐడియాలజీ అని అంటారు. ఆ కట్టర్ రైట్ వింగ్ ఐడియాలజీ, కట్టర్ హిందూ ఐడియాలజీలా అదే కట్టర్ లెఫ్టిజం ఐడియాలజీ ఉంటే ఎట్లా అని అంటే మీకు అర్థం కావాలనంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ స్థాయిగా ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఈ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చి ఏమంటాడు, నేను ప్రొటెస్ట్ చేస్తా అంటాడు. ఆ ప్రొటెస్టు నాకు మర్డర్ లెక్క కనబడవచ్చు, లేదా నా ప్రొటెస్టు వాడికి మర్డర్ లెక్క కనబడవచ్చు. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ ఎందుకు అవుతుంది, ఒక్కోడు ఇట్లెందుకు ఆలోచిస్తాడు, ఒక్కోడు అట్లెందుకు ఆలోచించడు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్క అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దునియాని మొత్తము ఏ రకంగా చూస్తారు అని చెప్పి, ఈ వైలెన్స్ ఎందుకు కండక్ట్ అవుతుంది, ఒక్కోడు మాటలతో వింటాడు, ఇంకొకడు వైలెన్స్తోనే చేతలతోనే వింటాడు, ఎందుకు అని అనే బ్రెయిన్ మ్యాపింగ్ స్టడీ చేసిరు ఫ్రెండ్స్. నేనేదో మజాకాడతలేనిడ, బ్రెయిన్ మ్యాపింగ్ స్టడీ కంప్లీట్గా తీసుకొని వచ్చిన ఆన్లైన్ స్క్రీన్ సర్వే చేసినప్పుడు 22 మంది లిబరల్లకు 22 మంది కన్జర్వేటివ్స్లకు 35 నిమిషాల వీడియోలు పెట్టిర్రు. 35 నిమిషాల వీడియోలు ఏవేవి పెట్టిర్రు అని అంటే బీబీసీ అర్త్కు సంబంధించిన 9 నిమిషాల వీడియో, పీబీఎస్ న్యూస్కి సంబంధించిన 7 నిమిషాల వీడియో, అట్లనే సిఎన్ఎన్ డిబేట్కి సంబంధించిన 17 నిమిషాల వీడియో పెట్టి వాళ్ళ బ్రెయిన్ మ్యాపింగ్ ఎట్లయితుందో చూసిండ్రు. ఈ బిహేవియరల్ ప్యాటర్న్ ఐడియాలజీ ఎట్లా ప్రిపేర్ చేస్తుంది, ఈ ఐడియాలజీ ప్రిపేర్ అయిన తర్వాత ఈ యాటిట్యూడ్ ఎట్లా బిహేవ్ అవుతుంది, యాటిట్యూడ్ బిహేవ్ అయిన తర్వాత వాడి క్యారెక్టరిస్టిక్ బయటికి ఎట్లా కనిపిస్తుంది అనే దాని మీద బ్రెయిన్ మ్యాపింగ్ చేసిర్రు. ఈ అనాలిసిస్ మొత్తం తీసిర్రు. ఈ అనాలిసిస్ మొత్తం తీసిన తర్వాత ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకున్నారు. ప్యాటర్న్ అర్థం చేసుకొని సిఎన్ఎన్ డిబేట్లో దీన్ని పెద్దగా చర్చించరు కూడా, ఈ ఐడియాలజీ బేస్డ్ ఎట్లా నడుస్తుంది అని. ఈ ఇంటాలరెన్స్ ఆఫ్ అన్సర్టనిటీని పొలిటికల్ ఐడియాలజీకి న్యూరోలాజికల్ సింక్రోనైజేషన్ ఎట్లా చేయాలా అన్న స్టడీ. ఇది పొలిటికల్ యాటిట్యూడ్ ఫార్మేషన్కి మనం ఎట్లా తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఓరియల్ ఫీల్డ్ మ్యాన్ ఎప్పుడైతే తీసుకొని వచ్చిండో ఫ్రెండ్స్, ఈ ఇంటెన్షన్ ఆఫ్ ది థియరీ ఏంది అని అంటే రేస్ అండ్ ఎథినిసిటీ, ఎస్పెషల్లీ ఇండియాకి వస్తున్నాను నేను ఇప్పుడు. రేస్ అండ్ ఎథినిసిటీని తీసుకొని వచ్చి దీన్ని పొలిటికల్ పార్టీలలో పవర్ క్యాప్చర్ ఎట్లా చేయాలా, ఒక జాతిని ముంగట పెట్టి, ఒక జాతివాదుని ముంగట పెట్టి, ఒక సమస్య ఆ జాతిలో ముంగట పెట్టి, ఈ సమస్య ద్వారా ఆ జాతిని ఎట్లా చీల్చిన జాతిని పొలిటికల్ పార్టీస్ పవర్లకు ఎట్లా తీసుకురావాలా అనే తత్వం మీద ఈ స్టడీ జరిగింది. నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నది బ్రౌన్ యూనివర్సిటీ స్టడీ మీద మాట్లాడుతున్నా. ఈ కాగ్నిటివ్ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో దీనివల్ల ఐడియాలజికల్ డివిజన్ ఎట్లా తీసుకురావాలో ప్రజలల్లా, ఈ న్యూరల్ ఫింగర్ ప్రింట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలా పొలిటికల్ యాటిట్యూడ్లా అని అనేదే ఈ థియరీ బేస్ స్టడీ. ఈ థియరీ బేస్ స్టడీలలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మాతాకి జై అని అంటాం, వాళ్ళేమో జై కాంగ్రెస్ అని అంటారు. ఈ జై కాంగ్రెస్ అనే వర్డు ఒక ఓటర్కి ఎట్లా మ్యాపింగ్ అవుతుంది, అదే భారత్ మాతాకి జై అని అన్నప్పుడు నా టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ప్రజలకి ఇది ఎట్లా మ్యాపింగ్ అవుతుంది అని అనేది పొలిటికల్ పోలరైజేషన్ ఈ స్టడీది. దీని తర్వాత ఈ న్యూరో ప్రాసెస్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటినీ ఈ డేటానంతా తీసుకొని ఒక సంస్థ మన భారతదేశంలో ప్రయోగం చేసింది. ఈ సంస్థ మీరు విన్నారు, హిస్టరీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ అనలిటికల్ కాంట్రవర్సీ, భారతదేశంలో ఏం జరిగిందనని. ఇది నేను మాట్లాడతలేను, వెబ్సైట్లలో వచ్చింది, ఆధారాలతోనే మాట్లాడతాడు గిరీష్. వెనకటికి బైపార్టిసియన్ పాలసీ సెంటర్ అనే ఒక వెబ్సైట్లో ఈ క్యాంబ్రిడ్జ్ అనలిటికా భారతదేశంలో ఎంత విధ్వంసం చేసిందో అనేది ఒక రీసెర్చ్ స్టడీ పెట్టింది. అట్లనే మన ఎన్డీటీవీ, చిత్రగుప్త ఛానల్ కాదు బ్రదర్, ఎన్డీటీవీలో క్యాంబ్రిడ్జ్ అనలిటికా ఎలక్షన్ స్ట్రాటజీలలో కాంగ్రెస్తో క్యాంబ్రిడ్జ్ అనలిటికా బాస్ ఎవరిని కలిసిండు, రాహుల్ గాంధీని కలిసిండు. ఈ క్యాంబ్రిడ్జ్ అనలిటికా ఏం చేసింది అని అంటే ఈ న్యూరోలాజికల్ సింక్రానీ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకున్నది. ఈ న్యూరో ప్రాసెస్ ఐడియాలజీలు ఈ క్యాంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక యూకే బేస్డ్ కంపెనీ భారత్లో డేటా తీసుకొని, యూజర్స్ డేటా తీసుకొని ఎలక్షన్ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయడానికి ప్రయత్నం చేసింది. క్యాంబ్రిడ్జ్ అనలిటికా ఒక స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ పెట్టింది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ, బీహార్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో సుమారు 5.62 లక్షల యూజర్స్ డేటాని మైన్ చేసింది. పోస్ట్ కోవిడ్ తర్వాత క్యాష్ సెన్సస్ అనే ఒక ముద్ద మొదలైంది భారత్లో. ఈ ఎమోషనల్ మ్యాపింగ్ అయిన తర్వాత దాని తర్వాత ఈ క్యాష్ సెన్సస్ ఎంత ఒక టైం బాంబు లెక్క ముంగడికి పోయిందని అనేది మన అందరూ చూడరు. ఏడవైనా రాహుల్ గాంధీ ఇదే మాట్లాడాడు. అయితే భారతదేశంలో నువ్వు ఏ వేదాలు చదివినా, ఏ పురాణాలు చదివినా
భగవద్గీతలో మీరు ఏ అధ్యాయం తీసుకున్నా ఈ జాతి అనేది ఏదైతే ఉన్నది కదా, ఇది ఎప్పటికైనా వర్ణ అండ్ జాతి ఆర్ కంప్లీట్లీ ఫ్లూయిడిక్, బికాజ్ అది నీ జననంతో సంబంధించింది కాదు, నువ్వు తీసుకున్న వృత్తితో సంబంధించింది అని చెప్పి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ నీలమేఘ శ్యాముడు అర్జునుడికి చెప్పిన ఘటన, ఈవెన్ కర్ణుడికి చెప్పిన సంఘటనలు కూడా భగవద్గీతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే పొలిటికల్ ఐడియాలజీస్ ఎట్లయిపోతాయనంటే ఫ్రెండ్స్, మీకు ఒకటి ఇప్పుడు చిన్న చూపిస్తా. ఈ క్యాంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ ఏంది అని చెప్పి మాట్లాడితే, క్యాంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ ఏంది అంటే సిబిఐ కూడా కేసు ఫైల్ చేసింది, ఇప్పటికీ కేసు నడుస్తుంది క్యాంబ్రిడ్జ్ అనలిటికా మీద. వీళ్ళు ఏం చేశారంటే ఇల్లీగల్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫేస్బుక్ యూజర్స్ డేటా, ఫేస్బుక్తో చేతులు కలిపి డేటా తీసుకున్నారు. ఎక్కడెక్కడ నేను చెప్పినా కదా ఇప్పటిదాకా, మన స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ పెట్టారు బీహార్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, యూపీలో ఎక్సెట్రా ఎక్సెట్రా. దమ్ముంటే కౌంటర్ ఇవ్వమని ఇప్పుడు నాకు సిబిఐ కూడా కేసు ఫైల్ చేసింది. ఆడికి వచ్చిన తర్వాత ఈ స్కాండల్ ఏందిరా బై అని చెప్పి మాట్లాడితే, ఇగో చూడుర్రి, గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ ఏం చేసిందంటే 330 ఇండియన్ యూజర్స్ ఇంకా 5.62 lakh అడిషనల్ యూజర్స్ని ఫేస్బుక్ డేటా ద్వారా డేటా మైన్ చేసి ఎలక్షన్లల్లో వాళ్ళ ఎమోషనల్ మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేసింది ఫేస్బుక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైట్ వింగర్, వాట్సాప్ యూనివర్సిటీ ఇట్లా ఫేక్ న్యూస్ అని చెప్పి నా దాంట్లో ఫేక్ పంపి నేను నమ్ముతున్న సిద్ధాంతానికి నాకు దుష్మన్ చేసే ప్రయత్నం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమోషనల్ మ్యానిపులేషన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ పెట్టి నడిపిరు ఇదంతా. వీడికి ఏంది గిరీష్ అని అంటే అమెరికాలో జరిగిన ఘటన మీరు మర్చిపోయినరా? అనలిటికా హ్యాడ్ అర్లియర్ ఫేస్డ్ అలిగేషన్స్ దేని మీద, 87 మిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్ని డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం 2016లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వాడింది అని చెప్పి ఫేస్బుక్ మీద ఆ రోజు కేసులు పెట్టలేదా అమెరికాలో? ఇది మర్చిపోయినరా? ఇప్పుడు ఇది ఎట్లా అంటే నువ్వు నేను ధర్మ గురించి మాట్లాడుకోవద్దు, మనం ధర్మం గురించి మాట్లాడంగానే బ్రాహ్మణిజం అని చెప్పి లేపుతారు ఈ ఓకిజం లెఫ్టిస్ట్ కల్చర్ ఉన్నోళ్ళు. హిందుత్వవాది పేరు మీద ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసి మనకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని సెక్యులర్ వాదుల లెక్క ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ ఇప్పటికే సిబిఐ దీని మీద కీలకమైన నడుస్తున్నది, అది నేను కాదని అంటలేను. ఇది కంప్లీట్గా మీరు చూడండి, డెవలపర్స్ కుడ్ నాట్ సీ హౌ సోషల్ కనెక్షన్స్ బిట్వీన్ ది పీపుల్ ఎక్సెట్రా ఒక న్యూరోలాజికల్ డిసార్డర్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ని ఫేస్బుక్లో మ్యానిపులేట్ చేసి వాళ్ళ ద్వారా మీతోని పోస్ట్ చేయించి వాళ్ళ ద్వారా మీ పోస్టింగ్ వాళ్ళ దగ్గర పంపించి ఒక ఎమోషనల్ మ్యానిపులేషన్, అదే స్కాండల్ ఇదంతా. 2013లో ఈ క్యాంబ్రిడ్జ్ అనలిటికా దీన్ని ఫౌండ్ చేసి దీన్ని పెట్టి కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీని కలిసింది. నేను కాదు, పేపర్లలో వచ్చిన ఎన్డీటీవీలో వచ్చింది అది. ఇప్పుడు ఈ పార్టీలంతా ఈ ఎలక్షన్ మ్యానిపులేషన్ని చేస్తున్నాయా లేవా ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఏ పాయింట్ అది? సార్ మాట్లాడిండ్రు కదా భారతదేశంలో ఎలక్షన్లు రిగ్ అయినాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్లలో ఎలక్షన్ కమిషన్ ఫేర్గా చేయలేదనని. నేను సద్వినయంగా చేతులు జోడించుకొని రాహుల్ గాంధీ గారిని కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. కేవీకే సుందరం మీకు తెలిసే కదా సార్, కాంగ్రెస్ హయాంలోనే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండే. తర్వాత ఆయనకు కాంగ్రెస్ ఏం పదవులు అంటగట్టింది సార్, లా కమిషన్ ఎక్సెట్రా ఏమో ఆయనకు వచ్చినాయి అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాగేంద్ర సింగ్ ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. ఆర్కే త్రివేది ఈయనకు కూడా పద్మభూషణో విభూషణో ఏదో అవార్డు ఇచ్చారు కదా సార్. దాని తర్వాత మన టీఎన్ సెషన్, ఈయన పేరైతే భారతదేశంలో మనం ఎప్పుడు మరవలేం. ఈయన కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయలేదా? ఈయన పేరు ఈయననే మొత్తం ఇప్పటిదాకా ఎలక్షన్స్లలో ఏదైతుందో సవరణలు తీసుకొచ్చింది టీఎన్ సెషన్ గారే అని చెప్తారు. మళ్ళీ ఈయనకు కాంగ్రెస్ టికెట్ వెనకటికి ఇవ్వలేదా? మళ్ళీ ఎంఎస్ గిల్ కాంగ్రెస్ హయాంలో మినిస్టర్ కూడా ఉండే కదా. ఇవన్నిటికీ కాంగ్రెస్ ఏం ఆన్సర్ చెప్తుంది? మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్లలో ఏం మ్యానిపులేషన్ కాలేదా? అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ ఫ్రెండ్స్, మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ ఏమనన్నది అని అంటే, భారతీయ జనతా పార్టీ కులగన చెయ్యానని ఎప్పుడు అనలే, అట్లా అని చెప్పి చేస్తాను కూడా ఎప్పుడు అనలే. న్యూట్రల్ స్టాండ్ ఉండే సైలెంట్ పర్స్పెక్టివ్ కింద దీన్ని నడిపినరు. రాజకీయ ముద్ద లెక్క నడిపిర్రా అని అంటే, ఫస్ట్ రాజకీయ ముద్ద లెక్క ఎవరు నడిపిరు ఫ్రెండ్స్? ఇది 1931లో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. అప్పుడు దేశానికి స్వతంత్రం కూడా రాలే. మళ్ళీ 1931 నుంచి కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది దేశంలో? మళ్ళీ మీ విజన్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు క్యాంబ్రిడ్జ్ అనలిటికా పోస్ట్ కోవిడ్ తర్వాత మీకు ఈ డేటా ఇవ్వకపోయినుంటే, మీరు క్యాస్ట్ సెన్సస్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏదైతే మాట్లాడిరో చూడు, ఎస్పెషల్లీ లోక్సభ ఎలక్షన్స్లలో మీరు రచ్చరంబోలా చేశారు కదా క్యాస్ట్ సెన్సస్ మీద, అప్పటిదాకా మీకు ఏమన్నా తెలుస్తుండేనా అన్నది నా ఫస్ట్ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పారు. నేను ఆధారాలు పెట్టి మాట్లాడినాడు. కంప్లీట్గా మీరు బ్రౌన్ యూనివర్సిటీకి ఎందుకు పోయారో కూడా మాట్లాడినా. మీరు పొలిటికల్ పోలరైజేషన్ త్రూ న్యూరోలాజికల్ ఫింగర్ ప్రింట్స్ ఎట్లా ఎమోషనల్ మ్యానిపులేషన్ చేద్దామని అనుకుంటున్నారు దేశ ప్రజలు అనేది మీకు చూపించిన. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దీన్ని పొలిటికల్ ముద్దా చేసింది ఎవరు ఫ్రెండ్స్? 1931లో ఎలక్షన్ క్యాస్ట్ సెన్సస్ జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి కాంగ్రెస్ ఎందుకు చేయలే? 2011లో చిదంబరం గారు ఆనాడు
ఆయన ఏదో మినిస్టర్ హోదాలు ఉండి క్యాస్ట్ సెన్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఒక జాతి బీసీలలో ఉంటే ఆ రాష్ట్రంలో ఆ జాతి ఎస్సీ ఎస్టీలలో ఉన్నది, ఇంకొక రాష్ట్రంలో ఆ జాతి ఓసీలలో ఉన్నది. ఈ కన్సెన్సస్ మేము ఎట్లా తీసుకురావాలా, ఇది చాలా కష్టము, చెయ్యలేము అని చెప్పి చిదంబరం గారు చెప్పిన మాటలు మర్చిపోయారు రాహుల్ గాంధీ గారు. సాక్షాత్తు మీ జనకులు, మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు రిజర్వేషన్స్ వల్ల దేశానికి నష్టము అని చెప్పిన మాటలు, రిజర్వేషన్సు మనుషులను ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీని ఒక 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క చేసేస్తుంది అని చెప్పిన మీ ముత్తాత మాటలు కూడా మీరు మర్చిపోయినరా? అయితే నేను మోదీ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, ఇది నా విజన్, ఇది కాంగ్రెస్ పార్టీ విజన్, కాంగ్రెస్ పార్టీ విజన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాకే క్రెడిట్ రావాలా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నేనేమంటా అంటే, సార్ రాజకీయాలు లెక్కనే ఎదుర్కోవాలి సార్. రాహుల్ గాంధీనే దీనికి కమిటీ చైర్పర్సన్ని చేయండి, దీనికి కమిటీ చైర్పర్సన్ని చేయరు సార్, అప్పుడు కరెక్ట్ రాజకీయం అవుతుంది. నువ్వేం చేస్తావో చూద్దాం, నీ సామర్థ్యత ఏందో చూద్దాం. వెనకటికి అటల్ బిహారీ వాజ్పేయి గారిని UN నేషన్స్కి పంపలేదా మనం, దేశం ఐకమత్యమై? ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నాడు కదా, మన విజన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, నేనేమంతా మోదీజీ అని అంటే మనోని చైర్మన్ చేస్తే మనోడు సామర్థ్యత బయటపడుతుంది. అసలు ఏం తెలుసు మనోడికి అన్నది బయటపడుతుంది. ఆడ అసలైన సిసలైన రాజకీయం అప్పుడు మొదలవుతుంది మోదీజీ. నథింగ్ రాంగ్ ఇన్ గివింగ్ ది అపోజిషన్ ఎ ఫేర్ ప్లే ఇన్ దెర్ ఓన్ పొలిటికల్ ఐడియాలజికల్ గేమ్. ఇది చేయాలి మోదీజీ మనం, అప్పుడు తెలుస్తుంది దూత్ పానికా పానీ ఏంది అని అనేది. ఫ్రెండ్స్, ఇట్లాంటి డేటా మీ దగ్గరికి తీసుకురానికి మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది. సో ద మినిమం థింగ్ చిత్రగుప్త్ మిమ్మల్ని ఏమని అడుగుతుంది అని అంటే, భారతదేశంలో సోషల్ ఇంజనీరింగ్ ఉన్నది లేదని అంటలే నేను. ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్ జరగాలి నా గిరీష్ అని అంటే, ఇప్పుడే కాదు 1931 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా జరగలే కదా. ఎందుకు జరగలేదన్న ఫస్ట్ ప్రశ్న రావాలా? అంటే మనకి ఎంత అన్యాయం జరిగింది బీసీలకు, ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలా. సెకండ్ పాయింట్ ఏందని అంటే, ఎవరిదైనా గండి కొట్టిరు అని అంటే ఓబీసీలది గండి కొట్టిరు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని ఏమడుగుతా అంటే, మళ్ళీ ఓబీసీలకు నుంచే ముస్లింలకు కూడా మీరు 4% నుంచి 8% కర్ణాటకలు ఇస్తున్నారు. ఏమనంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇది క్యాస్ట్ కాదు. సో క్లాస్ అని అన్నప్పుడు అన్ని మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళు వస్తారని చెప్పి మీరు మాట్లాడుతున్న ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉన్నదో, ఈ ఆర్గ్యుమెంట్కి నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ముస్లిమ్స్లలో మీరు సర్వే చేయగలుగుతారా, క్యాస్ట్ సెన్సస్ చేయగలుగుతారా? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మా దాంట్లో వీళ్ళు ఆ క్యాస్టు, క్యాస్ట్ ఏ, క్యాస్ట్ బి, క్యాస్ట్ ఎక్స్, క్యాస్ట్ వై ఇది చెప్పి వాళ్ళ రిజర్వేషన్స్ మీరు ఇచ్చారు కదా, జనాభా ప్రాతిపద్యాన రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి మాట్లాడతారు కదా. నెక్స్ట్ స్టెప్ ఇలా అదే ఉంటుంది. 50% సీలింగ్ తీసేయాలన్న కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, కర్ణాటకలో మీరు క్యాస్ట్ సెన్సస్ చేసిర్రు, మళ్ళీ అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? లింగాయతులకు ఒక్కలిగలకు మధ్యలో ముస్లిమ్స్ వచ్చేసి ఆ క్యాస్ట్ సర్వే బేసిస్లో వీళ్ళు డామినేషన్ అయిపోతున్నారు అని అంటే, లింగాయతులు ఒక్కలిగలు అడముఖం పెట్టుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ అలా న్యాయం చేసిందా, ఇంప్లిమెంట్ చేసిందా, లేదు చేయలే. బీహార్లో కూడా వీళ్ళు కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెట్టింది. హౌ కెన్ యూ డూ అని. వీళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా ఫ్రెండ్స్, అది కూడా చెప్తున్నా, పాదాభివందనం చెప్తున్నా, రినుండ్రి. వీళ్ళు 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెడతారు. 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టి మేము సీలింగ్ తీసేస్తున్నాము అని అంటారు. 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈ సబ్జెక్టెడ్ టు రివ్యూ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ కన్నెర్ర చేస్తుందో 9th షెడ్యూల్ పటక్ మన ఎగిరిపోతుంది. మళ్ళీ అప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిషన్స్ని తుంగలో దొక్కుతారా? చెప్పురు మీరు. అప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తానన్నది ఎవరండి? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ కాదా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాన్స్టిట్యూషన్కి బద్ధంగా 50% సీలింగ్ కంటే ఎక్కువ ఉండొద్దు రిజర్వేషన్ అని అన్నప్పుడు, జనాభా ప్రాతిపద్యాన రిజర్వేషన్స్ అని పెట్టినప్పుడు, మళ్ళీ మీ CWC మీటింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లా ఎంతమంది బీసీలకు మీరు పెట్టినరు అని చెప్పి నేను మాట్లాడితే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. మీరు కేవలం ఒక పొలిటికల్ ముద్ద లెక్క చూస్తున్నారు. సో ఇక ఇది మాస్టర్ స్ట్రోక్ అవుతుందా, ఏ స్ట్రోక్ అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది ఆబ్వియస్గా. బట్ ఇది ఎక్కడికేని మొదలైంది కాంగ్రెస్లా? 1931లో మొదలైతే నెహ్రూ గారికి గుర్తురాలే, ఇందిరాగాంధీ గారికి గుర్తురాలే, కాంగ్రెస్లో ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు అయిన వాళ్ళకు గుర్తురాలే. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు అయినరు, ఆయననైతే 2 గంటల స్పీచ్ ఇచ్చిండు రిజర్వేషన్ల మీద, ఆయనకు గుర్తురాలే. మళ్ళీ యూపీఏ టైంలో 10 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారు ఉన్నారు, ఆమెకు గుర్తురాలే. మళ్ళీ ఈయన కూడా ఎంపీ ఉన్నాడు, ఈయనకు గుర్తురాలే. కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఇలా క్యాస్ట్ సెన్సస్ గుర్తొచ్చింది. వీళ్ళ రాజకీయాలలో వీళ్ళనే బొందలు పెట్టాలి, అది కరెక్ట్. అయితే ఆ బొందల గడ్డకు చైర్మన్ ఈయననే చేయాలి, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుంది. తెలుస్తుంది కదా మనోడు ఎంత పెద్ద పీకుడు మొగుడో, మనకి ఏం చేస్తాడో తెలుస్తుంది ఆడ. మళ్ళీ ఇలా ఎలక్షన్ కమిషనర్లను పెద్ద మాటలు మాట్లాడండి. మళ్ళీ KVK సుందరం గారి గురించి ఏం మాట్లాడతారు, నాగేంద్ర సింగ్ గురించి ఏం మాట్లాడతారు, RK త్రివేది గురించి మాట్లాడతారు, రమాదేవి గురించి ఏం మాట్లాడతారు, TN శేషన్ గురించి ఏం మాట్లాడతారు, MS గిల్ గురించి ఏం మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల మీద వీళ్ళందరికీ ఏదో పద్మవిభూషణో, స్పోర్ట్స్ మినిస్టర్లో, ఆ మినిస్టర్లో, గవర్నర్లో చేసి పెట్టుకోలే. హిందూ నువ్వు ఇక లేవు, చాలా ఘోరాతి ఘోరంగా విధ్వంసాలు అవుతున్నావు, ఇక నువ్వు లేవు. ఇక
నువ్వు లేచి లాజిక్ షురూ చేయి. మ్యాజిక్ ఎప్పుడు చేయడు నీకు. కడుక్కోకపోతే నీకే వాసన వస్తుంది. లే నిద్ర. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.